క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్. ఎక్కడ చూసినా జలగండమే కనిపిస్తోంది. కృష్ణా పరివాహక ప్రాంతంలో ఎలా కనిపిస్తోందో గోదావరి పరివాహకంలోనూ నీటి నిల్వలు ఆందోళనకర స్థాయికి చేరుకున్నాయి. నిజామాబాద్ ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులో నీటి నిల్వలు వేగంగా తగ్గుతున్నాయి. సాగునీటి కోసం రోజు 1/2 టీఎంసీ వరకు నీటిని ప్రాజెక్టు నుండి వదులుతున్నారు. ఎండలు మండిపోతుండటంతో ప్రతిరోజు 520 క్యూసెక్కుల నీరు ఆవిరైపోతోంది. ఒకసారి ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు సంబంధించి వివరాలు చూద్దాం. పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు. అయితే ప్రస్తుతం 1065 అడుగుల మేర నీరుంది. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 90 టీఎంసీలు. ప్రస్తుతం 16.9 టీఎంసీల నీరే ఉంది. గత సంవత్సరం ఇదే సమయంలో 12 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. కానీ యాసంగి పంటలకు చివరి వరకు నీరందించారు. ఈసారి ముందస్తుగా నీటి విడుదలను ఆపేయటంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీరామ్ సాగర్ లో నీటి నిల్వలు, ఆయకట్టుకు సాగునీరు, గ్రామాల్లో తాగునీటి పరిస్థితిపై మా కరెస్పాండెంట్ దివాకర్ మరిన్ని వివరాలు అందిస్తారు. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో శరవేగంగా నీటి నిల్వలు పడిపోతున్నాయి. రోజు రోజుకు నీటి మట్టం తగ్గడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులకు గాను ప్రస్తుతం 1061 అడుగుల నీరు ఉంది. పూర్తి స్థాయి నీటి టీఎంసీ విషయంలో 90 టీఎంసీలు కాగా ప్రస్తుతం అయితే 22.053 టీఎంసీలు నీరు ప్రస్తుతం ఉంది. అయితే ఈ నీరు యాసంగిలో చివరి దశ వరకు పంటలు అందుతాయా లేదా అని చెప్పి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆయకట్టు రైతులంతా కూడా అధికారులకు సూచిస్తున్నారు, అప్రమత్తంగా వ్యవహరించాలి. ఇప్పటికే ప్రాజెక్టు నుంచి రోజు 0.5 టీఎంసీ నీరు కిందికి దిగువకు వెళ్తుంది. దీంట్లో సాగునీటి, తాగునీటి అవసరాలకు యూజ్ చేస్తున్నారు. ఇట్లా రోజు 1/2 టీఎంసీ నీరు విడుదల చేస్తుండడంతో రానున్న రోజుల్లో అంటే ఏప్రిల్ చివరి వరకు పంట పొలాలకు నీరు అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ నీరు సరిపోతుందా లేదా అని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికైతే ప్రస్తుతం తాగునీటి, సాగునీటి అవసరాల కోసం దిగువకు నీటిని వదులుతున్నారు. భూగర్భ జలాలు విపరీతంగా పడిపోతుండడంతో నీరు ఎక్కువగా విడుదల చేయాల్సి వస్తుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. మనం కాకతీయ కెనాల్ ద్వారా 430 క్యూసెక్లు, లక్ష్మీ కెనాల్ ద్వారా 250 క్యూసెక్లు, సరస్వతి కెనాల్ ద్వారా 700 క్యూసెక్లు వదులుతున్నారు. దీంతో పాటు మిషన్ భగీరథకు 231 క్యూసెక్లను రోజువారీ అవసరాల కోసం వినియోగిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్నటువంటి నీరు పూర్తి స్థాయి పంట పొలాలను సాగు చేసేందుకు సరిపడుతుందా లేదా అని ఆవేదన చెందుతున్నారు. చివరి ఆయకట్టు రైతులకు కూడా నీరు అందించేందుకు అధికారులు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని చెప్తున్నారు. రోజు రోజుకు పడిపోతున్న నీటి మట్టంపై రైతులు ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ అరుణ్తో దివాకర్, TV9 నిజామాబాద్. క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్.